Sai. I am from AAD Day Scholars. Today my detailed topic is single variable optimization. In single variable optimization, to find the solution, we have two conditions. They are necessary condition and sufficient condition. In necessary condition, to find the f dash of x equals to 0. In sufficient condition, we have four conditions. F double dash of x greater than equals to 0. In this condition, if the f double dash of x is greater than 0, the value is minimum. When the f double dash of x is less than 0, it is maximum. If f double dash of x is 0, then we go to the next derivation. That's f triple dash of x. If the f triple dash of x is not equals to 0, the value is not neither maximum or minimum. Let's solve the problem. The problem is f of x equals to 12x power 5 minus 45. The problem is f of x equals to 12x power 5 minus 45x power 4 plus 40x cube plus 5. First we have to take the first condition, f of x equals to 0. First we have to do the first derivation of this equation. When we do the first derivation, we get this equation 60x power 4 minus 180x cube plus 120x square plus 0. This equation equals to 0. ఇంట్లోంచి 60x స్క్వేర్ని కామన్గా తీసుకుంటే x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 అనేది వచ్చింది. 60x స్క్వేర్ ఇటువైపు వెళ్ళిపోతే 0 అయిపోతుంది. సో x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 అనేది ఉంటుంది. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సాల్వ్ చేసుకుంటే మనకి x వాల్యూస్ 2 and 1 వస్తాయి. ఇప్పుడు కేస్ 2లో f డబల్ డాష్ ఆఫ్ x అనేది వాల్యూ గ్రేటర్ దాన్ ఎక్కడ అవుతుంది, లెస్ దాన్ ఎక్కడ అవుతుంది, ఈక్వల్స్ టు 0 అనేది ఎక్కడ అవుతుంది చూద్దాం. ఫస్ట్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే సెకండ్ డెరివేషన్ మనం సాల్వ్ చేసుకుంటే ఈ ఈక్వేషన్ వచ్చింది. దీనికి అట్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ 2 వచ్చాయి కదా, 2 1 1. ఇందులోంచి అట్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 అనే దాన్ని తీసుకున్నాం. అప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాల్యూ మైనస్ 60 వచ్చింది. మైనస్ 60 అనేది లెస్ దాన్ 0. సో ఇది మ్యాక్సిమం వాల్యూ. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం వాల్యూ అనేది వచ్చింది. అట్ ఎక్స్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ 2 అనే వాల్యూ వచ్చింది కదా, దాన్ని తీసుకుని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 240 వచ్చింది. ఇది గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ అనేది 0 తీసుకున్నాం అనుకో, 0 తీసుకుని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ వాల్యూ మొత్తం f అనేది మొత్తం 0 అయిపోతుంది. సో ఇక్కడ 0 అనేది వచ్చింది. ఎప్పుడైతే మనకి వాల్యూ 0 అవుతుందో f డబుల్ డాష్ ఆఫ్ x అనేది మనం నెక్స్ట్ డెరివేషన్కి వెళ్తాం. సో f ట్రిపుల్ డాష్ చేసుకుంటాము. f ట్రిపుల్ డాష్ ఆఫ్ x నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. సో f ట్రిపుల్ డాష్ ఆఫ్ x చేసినప్పుడు మనకి ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. 720x స్క్వేర్ మైనస్ 1080x ప్లస్ 240 వచ్చింది. ఇక్కడ at x ఈక్వల్స్ టు 0 ఎక్స్ని 0 కింద సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 240 వాల్యూ వస్తుంది. సో 240 అనేది నాట్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఈ ట్రిపుల్ డెరివేషన్ దగ్గర మనకి వాల్యూ నెదర్ మ్యాక్స్ ఆర్ మీన్ అనేది క్యాల్కులేట్ అవుతుంది. థ్యాంక్ యూ.